పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయాలి. హల్లెలూయా. చదువుతున్నాము దేవుని యొక్క వాక్య భాగాన్ని. అప్పుడు అతడు నాతో ఇట్లనెను, జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైనటువంటి యెహోవా వాక్కు. ఈరోజు మన జీవితములలో దేవుడు మనతో కూడా ప్రత్యేకముగా మాట్లాడేవాడే ఉన్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా వారి వారి జీవితములలో తన యొక్క చిత్తము నెరవేరినట్లుగా తన యొక్క కార్యాలు వారి జీవితములలో జరిగించి ఆయన ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టేటటువంటి దేవుడు కాదు. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇక్కడ మీరు కూర్చున్నటువంటి ప్రతి వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు తన కార్యములు జరిగించువాడుగా ఉన్నాడు. ఆశ 5 నిమిషాలు మా వైపే చూడు, మీరు ఖాళీ ఉండగా ఇప్పుడు. కాబట్టి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తన యొక్క ఉద్దేశాన్ని, తన యొక్క ప్రణాళికను, తన యొక్క చిత్తమును జరిగించుటకు. అంతేకాదండి, ఇక్కడ నా పరిస్థితి అర్థం కాదా దేవుడికి అని ఒకవేళ మీరు అనుకోవచ్చు. ఎందుకంటే మనం ఎదురాడుతున్నటువంటి ఈ జీవన పోరాటంలో నా పరిస్థితుల్లో దేవుడు నాకు సహాయము చెయ్యడా అని ఒకవేళ మీరు అనుకుంటే, ఈరోజు ఈ వాక్యం మిమ్మల్ని బలపరచడానికి, నీవు ఉన్నటువంటి పరిస్థితులలో, నీవు చేస్తున్నటువంటి ఈ జీవన ప్రయాణంలో, నీవు ఎదుర్కొనేటటువంటి ప్రతి మంచిలో ప్రతి చెడులో దేవుడు నీకు తోడుగా ఉండి నిన్ను బలపరిచి తన చిత్తానుసారంగా దేవుడు నిన్ను కనపరచువాడుగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ వాక్యమును ప్రారంభించే ముందే దేవుడు మన జీవితంలో ఏమి చేయగలడు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. రోమపత్రిక 8వ అధ్యాయము 29 ఆ 30 వచనాలు చదువుకుని మనము ఈ వాక్య భాగంలో ముందుకి కొనసాగిపోదాం. రోమపత్రిక 8వ అధ్యాయము 29, 30 వచనాలు చదువుకుందాం. హల్లెలూయా. ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, దేవుడు తను వ్యక్తిగతంగా పిలుచుకున్నటువంటి తన బిడ్డల విషయంలో ఒక బలమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మీకు ఇక్కడ అర్థం చేసుకోవడానికి ఈ వాక్యాన్ని చూపిస్తున్నారు. ఏమిటి ఇది? నువ్వు గ్రహించగలిగితే దేవుడు నీ బలహీనతల్లోనేమి, దేవుడిని ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో అది మంచైనా చెడైనా ఏమి, దేవుడు నిన్ను ఆ పరిస్థితుల్ని దాటింపజేసినప్పుడు కూడా దేవుడు నిన్ను ఓడిపోయిన వాడుగా కాకుండా, బాబా మేడ మీదకి ఎవరెవడో వెళ్ళిపోతున్నారు, చూడరా పిల్లలు ఎక్కడ పడిపోతున్నారు, భయంగా ఉంది, పిల్లలు బయటకు వెళ్ళలేదు బాబు, సార్ చూడండి మేడ మీదకి వెళ్ళి ఎవరెవరు ఏంటంటే మెసేజ్ టైంకి పోతారు, బయట త్వరగా రండి, మీరు కూడా త్వరగా రండి. కాబట్టి దేవుడు వ్యక్తిగతముగా పిలుచుకున్నటువంటి తన బిడ్డ యొక్క జీవితాల్లో దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడిగా లేడు. దేవుడు తన కార్యములు జరిగించేవాడుగా ఉన్నాడు అని అనడానికి ఈ వాక్య భాగాన్ని మేము ముందు ఉంచాను.
ఎందుకు? ఆ పై వచనాన్ని మీరు 29వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్టుగా, అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇది యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు మన జీవితంలో రక్షకుడిగా అనుగ్రహించబడ్డాడు. అంతేకాదండి, ఆయనకి ఇంకొక పేరు కూడా మనకు అనుమతింపచేసి అది మనకి అటాచ్ చేశాడు. ఏమిటి? ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు. దానికి భాషాంతరంలో ఏమని అన్నారండి? దేవుడు మనకు తోడు అని. కాబట్టి దేవుని యొక్క తోడ్పాటు మన జీవితంలో ఉంటున్నట్లుగా దేవుడు అందరిలోనూ కూడా తన ఏకైక కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఘనపరుచుకుంటూ ఆయన కుమారుడు ద్వారా మనమందరము కూడా ఎందులో కలబడుతున్నాం ఏంటంటే సారూప్యము కలవాలంటారు. ఏ రూపం అంటే సమరూపం. సారూప్యం అనగా సమరూపం అంటే క్రీస్తు పోలికలో మనము కూడా నడిపింపబడుతూ, అక్కడ ఏం చేస్తున్నాడంటే దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తున్నాడు అంటే, ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు, ఎవరిని పిలుచుకున్నాడో వారిని నీతిమంతులుగా తీర్చిదిద్దుకున్నాడు, ఎవరిని నీతిమంతులుగా తీర్చిదిద్దుకున్నాడో వారిని ఏం చేసేటంటే మహిమ పరిచయం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో బలవంతుడు అని లేదు, బలహీనుడు అని లేదు, ఒంటరిది అని లేదు, అందరితో ఉన్నవారు అని లేదు. ఆఖరికి ఒంటరిగా బతుకుతున్నటువంటి విధవరాలు ప్రత్యేకంగా ఏం లేదు. కానీ విధవరాలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కుమారుడైన సమరూపంలోకే మార్చుకుంటాడు. ఎందుకంటే మన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. కళలకు ఎవరున్నారు? కళలకు ఎవరు కూడా లేదు. కళాలను పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఆఖరి సంఘంలో కూడా కళావతి అనేది ఉన్నాయా మన మనిషి అన్న సంగతి చాలా మంది కూడా తెలియదు. ఎందుకంటే ఆవిడ యొక్క జీవితం ఒంటరి జీవితం. ఆవిడని పట్టించుకున్న వాళ్ళు మహా అయితే కొంతమంది ఉంటారు, కానీ సంఘంకి వచ్చిన వాళ్ళు అందరికీ తెలియదు. పలానా కళావతి మొన్న సంగతి కూడా సంఘంలో ఉన్న వారికి తెలియదు. కానీ దేవుడు కళావతిని కూడా ఏం చేసుకునే దేవుడు అండి? మహిమపరుచుకునే దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి. దేవుడు తన బిడ్డల జీవితాన్ని అద్భుతమైనటువంటి రీతిలో చెక్కువాడు. అంతేకాదండి, వారిని ఒక మూలన పెట్టేటటువంటి దేవుడు కాదు, కానీ వారిని మహిమపరుస్తూ తన నామాన్ని మహిమపరుచుకునే దేవుడు. దేవుడు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు జకర్యా గ్రంథంలోకి వెళదాం. ఈ జకర్యా గ్రంథంలో మనము జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమైనటువంటి ఆ యెహోవా వాక్కు అని ధ్యానం చేస్తూ, ఈ రోజు జెరుబ్బాబెలు జీవితంలో దేవుడు ఏ కార్యం చేసి ఉన్నాడు అని ఒకవేళ మన ఆలోచన కలిగి ఉన్నట్లయితే, అక్కడ ఒక కార్యాన్ని దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. ఏమిటట? శక్తి చేతనైనను బలమ చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చెను. అంతేకాకుండా 9వ వచనంకి వచ్చినప్పటికీ, జెరుబ్బాబెలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ఆ పనిని ముగించును. అప్పుడు సైన్యములకు అధిపత్యకు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రోజు జెరుబ్బాబెలు జీవితంలో మనం ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే, జెరుబ్బాబెలు గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అన్నట్లయితే, జెరుబ్బాబెలు ద్వారా దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఈ రోజు మన జీవితాల్లో మనం చాలా సార్లు అనుకుంటాం, నేను ఈ పని చెయ్యాలి, కానీ ఆ పని నీ వల్ల నా వల్ల జరుగుతుందా? దానికి తగినటువంటి సదుపాయం కానీ, తగినటువంటి బలము కానీ, తగినటువంటి సామర్థ్యం కానీ, తగినటువంటి గుర్తింపు కానీ ఏమీ కూడా మన దగ్గర లేనప్పుడు మన ద్వారా ఆ కార్యం ఎలా జరుగుతుంది? కానీ ఈ రోజు దేవుడు ఆ విషయంలో ప్రత్యేకంగా నీతోనూ నాతోనూ మాట్లాడుతున్నది ఏమిటి అని అంటే, జెరుబ్బాబెలు వలన ఇది జరగదు అనుకున్నటువంటి పనిని దేవుడు ఏం చేస్తున్నాడు ఏంటంటే, దేవుడు జెరుబ్బాబెలు ద్వారా
జరిగిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు జెరుబ్బాబెలు ద్వారా ఏమి జరిగిస్తా ఉన్నాడు? మొట్టమొదటి సొలొమోను కట్టినటువంటి ఆ పరిశుద్ధ దేవాలయము బబులోను రాజు ద్వారా పడగొట్టబడిన తర్వాత మళ్ళీ వారందరూ కూడా 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత తిరిగి ఆ యెరూషలేము మందిరము కట్టబడుటకు పూనుకున్నటువంటి బాధ్యత దేవుడు ఎవరి మీద పెట్టాడండి? జెరుబ్బాబెలు మీద పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం కొన్ని విషయాలు జాగ్రత్తగా గమనించుకోవాలి. జెరుబ్బాబెలు ద్వారా పడిపోయినటువంటి సొలొమోను కట్టినటువంటి దేవాలయంను మళ్ళీ తిరిగి పునర్నిర్మాణం చేయడానికి మరి అది మామూలు విషయమా? సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయం గురించి మనం చదువుకున్నప్పుడు పాత నిబంధనలో మరి ఆ కర్రల గురించి కానీ, ఆ బంగారు కాపడముల గురించి కానీ, గంగాళముల గురించి కానీ, ఆ యెహోవా మందసముల గురించి కానీ, ఆ తెరల గురించి కానీ మనం మాట్లాడుకున్నప్పుడు నిజంగా చెప్పాలి అంటే దావీదు ఎంత బంగారాన్ని, ఎంత కల్పనను సిద్ధపరిచి మరి అది సొలొమోనుకు అందించడం ద్వారా సొలొమోను అంత ఘనమైనటువంటి దేవాలయాన్ని కట్టాడు. కాబట్టి ఆ ఘనమైనటువంటి దేవాలయానికి ఉన్నటువంటి విశిష్టత, ప్రావీణ్యత అది ఏమాత్రం కూడా తగ్గిపోకుండా మళ్ళీ తిరిగి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించాల్సినటువంటి బాధ్యత దేవుడు జెరుబ్బాబెలు మీద పెట్టాడు. అయితే ఇక్కడ జాగ్రత్తగా మనం గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అంటే అప్పటికి జెరుబ్బాబెలు ఆ మందిర నిర్మాణం చేయడానికి పని పూనుకున్నప్పటికీ కూడా జాగ్రత్తగా గమనించండి, జెరుబ్బాబెలు ఉన్నటువంటి పరిస్థితులు కొంత అతనికి సానుకూలంగా లేవు. ఎలా అని మీరు అనుకున్నట్లయితే జెరుబ్బాబెలు గురించి ఒక ఆలోచన మనం జాగ్రత్తగా చేసినట్లయితే జెరుబ్బాబెలు యూదా వంశస్థుడు. ఇశ్రాయేలు రాజవంశములో అతనికి కూడా చోటు ఉన్నదన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ అతని గురించి మీకు కొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత తెలియజేస్తాను. మరి అతను రాజవంశానికి చెందిన ఇశ్రాయేలు రాజు అయినప్పటికీ కూడా అతనికి రాజుగా అధికారాలు లేవు. ఎందుకంటే అప్పటికే అతను పారసీకపు మరి రాజు అయినటువంటి దర్వేషు అండంలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, పారసీకపు రాజు మండలంలో ఉన్నాడు. కాబట్టి నేను రాజుని అని చెప్పుకోవడానికి కూడా అతనికి సరైనటువంటి అధికారము లేదు. ఇప్పుడు ఇంకా మనం అక్కడ భాషలో చక్కగా చెప్పుకోవాలి అంటే సామంత రాజుగా ఆయన ఉన్నాడు, లేకపోతే రాజ ప్రతినిధిగా తనకున్నటువంటి పరిస్థితులు. ఇక రెండోది ఏమిటి అంటే అతను ఎదుర్కొంటున్నటువంటి సమస్య, అతనికి ఉన్నటువంటి పనివారు కానీ మందిరం కట్టడానికి కావాల్సినటువంటి వస్తు సామగ్రి కానీ తగినంతగా లేదు. ఇక మూడో విషయానికి వస్తే సొలొమోను గారు కట్టినటువంటి ఆ దేవాలయం సైజు ఇప్పుడు కట్టడానికి అతని దగ్గర ఏర్పాట్లు కూడా లేవు. సొలొమోను గారు కట్టినటువంటి దేవాలయం సైజు కంటే ఇంకా కొంత చిన్న సైజులోకి దేవాలయము వెళ్తా ఉంది. ఇంకోటి ఏమిటి అంటే నాలుగో విషయము, దేవాలయం కట్టడం పూనుకుని అతనికి సహకరించిన వారు కొద్దిమంది అయినప్పటికీ అతను ముందుకు వెళ్తున్నా సరే దేవాలయం కట్టకుండా అతన్ని అడ్డుకుంటున్న వారు కూడా, నిరుత్సాహపరుస్తున్న వారు కూడా అక్కడ ఎక్కువగా ఉన్నారు. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. 4 విషయాల్లో అతను ఇబ్బంది పడుతున్నాడు. ఒకటి, తనకున్నటువంటి అధికారాన్ని పూర్తిగా వినియోగించుకునే అవకాశం అతనికి లేదు. రెండవది ఏమిటంటే తనకున్నటువంటి పరివారం తక్కువ, వస్తు సామగ్రి తక్కువ. మూడవది ఏమిటి అంటే సొలొమోను గారు నిర్మించినటువంటి పొడవైనటువంటి ఆ సైజులకు ఉన్నటువంటి దేవాలయాన్ని నిర్మించేటటువంటి పరిస్థితి కూడా అక్కడ లేదు.
దానికంటే కొంత చిన్న సైజులో ఆలయ నిర్మాణం జరుగుతుంది. ఒకవేళ ఆలయ నిర్మాణం జరుగుతున్నా దానిని నిరుత్సాహపరిచి అడ్డుకుంటున్న వారు కూడా అతనికి ఒక సమస్యగా మారిపోయినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితులలో దేవుడు జెరుబ్బాబెలును దర్శించి ఒక దర్శనాన్ని చూపించాడు. ఆ దర్శనమే 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాల మధ్యన ఒక చక్కని దర్శనాన్ని చూపించాడు. ఏంటంటే 7 దీప స్తంభముల ఆ దర్శనాన్ని చూపించి దానికి ఒక ప్రమిద నుంచి దానికి ఇరుపక్కల కూడా 2 ఒలీవ చెట్లను పెట్టి ఆ 2 ఒలీవల చెట్ల ద్వారా వస్తున్నటువంటి ఆ నూనె ఆ ప్రమిద మీద పడి ఆ గొట్టాల ద్వారా 7 గొట్టాల ద్వారా ప్రవహింపజేస్తూ ఆ దీపస్తంభము వెలుగుతూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన ఇక్కడ ఆ దర్శనంలో ఉన్నటువంటి అర్థం ఏమిటి అని అంటే, నీ వల్ల ఇదంతా ఒకవేళ జరగకూడనటువంటి పరిస్థితుల్లో నీకు సహాయం చేయడానికి నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాను. నా వల్ల జరగదు అన్నటువంటి మాటను అనుకోవద్దు. ఆ 2 ఒలీవ చెట్ల ద్వారా వస్తున్నటువంటి నూనె ఆ ప్రమిద మీద పడి ఆ ప్రమిదల గుండా ఆ 7 గొట్టాల్లోకి వెళ్ళి ఆ దీపాలు నిరంతరం వెలుగుతున్నట్లుగా నీ ద్వారా కూడా దేవుడు ఏం చేస్తాడండి, ఆ మందిరం నిర్మాణ కార్యక్రమాన్ని చేపడతాడు. నా దగ్గర ఏమీ లేదే, ఉన్నది తక్కువే, నాకు సహాయం లేదే, నన్ను అడ్డుకుంటున్న వారు చాలా మందిగా ఉన్నారు అని నువ్వు ఏమాత్రము కంగారు పడవద్దు. కానీ ఇక్కడ నీకు చూపిస్తున్న ఈ దర్శన భాగం ఏమిటంటే, నీ వల్ల కాదు అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, కానీ ఇది నీ వల్ల నేను జరిగిస్తాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎలా జరిగిస్తానంటే, నేను నీకు తోడుగా ఉండి నేను నీకు సహాయం చేస్తాను. అందుకనే ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ 4వ అధ్యాయం 7వ వచనము ఏమిటంటే అంటున్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను మీకు వేస్తున్నటువంటి ప్రశ్న, నీ ద్వారా జరగదు, నాకు సహాయం లేదు, నాకు పోరాటం ఎక్కువగా ఉంది, ఎలా నా పరిస్థితి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, ఈ రోజు నీ జీవితంలో నీ దేవునికి నువ్వు చోటించిన వాడివైతే, నీ దేవునికి ఆత్మకు నువ్వు చోటించిన వాడివైతే, నీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు జరిగించి నిన్ను ఘనపరుచువాడుగా ఉన్నాడనేటువంటి సత్యాన్ని కూడా, అనగా నీ స్థలం పైకెత్తుకొని నిలబడినట్టుగా కూడా నిన్ను చేయటకు నీ దేవుడు ఎంతకైనా సమర్థులు అనేటువంటి విషయాన్ని ఈ వాక్యం ద్వారా మనం గమనించవలసిన వారుగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క మందిర నిర్మాణ విషయంలో దేవుడు అక్కడ ఇద్దరిని వాడుకున్నాడు. ఎవరి ఇద్దరు అంటే ఆ విషయాన్ని మీరు చూసినప్పుడు అక్కడ జెరుబ్బాబెలు అలాగే యాజకుడైనటువంటి యెహోషువ కూడా ఉన్నారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఈ కథ యొక్క ప్రారంభాన్ని మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ మందిర నిర్మాణ పని ఎలా పూర్వపడిందని మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఎజ్రా గ్రంథంలో 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 3 వచనాలు చూసినప్పుడు పాత నిబంధన గ్రంథము 2వ దినవృత్తాంతముల తర్వాత మీకు ఎజ్రా గ్రంథము కనబడుతుంది. ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ తమ పట్టణములకు వచ్చిన తర్వాత, జాగ్రత్తగా గమనించండి, 7వ నెలలో ఇశ్రాయేలీయులు తమ పట్టణములకు వచ్చిన తర్వాత, ఎజ్రా గ్రంథం చదువుతున్నప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఎజ్రా గ్రంథము జకర్యా సమయంలో కాదు, జకర్యా గ్రంథము వారందరూ వెళ్ళిపోయిన తర్వాత, అనగా ఈ మందిర నిర్మాణం అనేది క్రీస్తు పూర్వము 539వ సంవత్సరం తర్వాత ప్రారంభించబడింది. క్రీస్తు పూర్వం ఉన్నటువంటి లెక్క ఎలాగంటే 39, 38, 37, 36 అలాగా 0 దగ్గరకు వచ్చి 0 నుంచి ఏమైందంటే అక్కడి నుంచి ఏడి క్రీస్తు పుట్టుక దగ్గర నుంచి అది ఆరోహణలో వెళ్ళింది. కానీ అంతవరకు చరిత్ర అంతా కూడా ఎక్కడి నుంచి వచ్చిందండి, వెనకాల నుంచి వచ్చింది. కాబట్టి జకర్యా సమయానికి ఎజ్రా లేడు. జకర్యా, జెరుబ్బాబెలు వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం 458, 59 ఆ సంవత్సరాల్లో ఎజ్రా వచ్చాడు. కానీ ఎజ్రా గ్రంథం ఇప్పుడు ఎందుకు చదువుతున్నామంటే జరిగినటువంటి సత్యాన్ని చారిత్రాత్మకంగా ఆయన మనకి చూపిస్తా ఉన్నాడు.
అందుకని ఇప్పుడు చదువుకున్నాం. ఏం చేస్తున్నాడట? 7వ నెలలో ఇశ్రాయేలు తమ పట్టణంలోకి వచ్చిన తర్వాత, అనగా ఎవరు? బబులోను చెరలో నుండి విడిపింపబడి 70 సంవత్సరాల యొక్క బానిసత్వం అనుభవించిన తర్వాత బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరును పార్షికపు రాజు అయినటువంటి కోరెషు గారు జయించిన తర్వాత, కోరెషు గారు యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా జయించినటువంటి రాజ్యంలో ఎవరైనా బానిసలుగా ఉంటే వారిని తమ తమ స్వదేశాలకు తిరిగి పంపేసేవాడు కోరెషు. కోరెషులో ఉన్నటువంటి మంచితనం ఏమిటంటే, ఎవరైనా శత్రు దేశంలో బానిసలుగా ఉంటే వారందరినీ కూడా ఏం చేసేవాడండి? మంచి మనసు కలిగిన వాడే తిరిగి మీ దేశాలకు ఉండయ్యా. ఆ రీతిగా పార్షికపు దేశపు రాజైన కోరెషు బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు మీద విజయం ప్రకటించిన తర్వాత, సాధించిన తర్వాత, ఆ చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు అనగా యూదులు వారందరినీ కూడా మీరు తిరిగి మీ యెరూషలేమునకు వెళ్ళిపోండి అని సెలవిచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి కార్యాలు ఈ కార్యాలు. అందుకని ఏం జరుగుతుంది చూడండి. తమ తమ పట్టణంలోకి వచ్చిన తర్వాత జనులు ఏక మనస్సు కలిగిన వారై యెరూషలేములో కూడి యోజాదాకు కుమారుడైన యేషువాయును, యాజకులైన అతని సంబంధులను, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును అతని సంబంధులను, దైవజనుడైన మోషే నిర్మించిన ధర్మశాస్త్రమునందు వ్రాయబడిన ప్రకారము దహన బలులు అర్పించుటకై ఇశ్రాయేలుల దేవుని బలిపీఠమును కట్టిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి చెరలో నుంచి వారు వచ్చిన తర్వాత దేవుడు యోధా వంశస్థుడైనటువంటి జెరుబ్బాబెలును, ఆ సమయానికి లేవి వంశంలో యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి యేషువ, వీరిరువురు కలిసి మొట్టమొదటి ఏం చేశారు అని మనం జాగ్రత్తగా చూస్తే, వారు ఇంకా మందిరం కట్టలేదు, కానీ ఇదిగో తిరిగి చెరలో నుంచి వచ్చిన తర్వాత వారు వారి యొక్క దేవుని పట్ల భయభక్తులు చూపించుకుంటూ ఏం చేశారంటే, మొట్టమొదటి ఏం కట్టారంటే బలిపీఠాన్ని కట్టారు. ఇంకా రెండో విషయాన్ని మీరు జాగ్రత్తగా చూసినట్లయితే, బలిపీఠం కట్టారు, ఇంకా దేవాలయము కట్టలేదు. మీరు అదే 3వ అధ్యాయము 8 వచనంలోకి వెళ్ళేటప్పటికి అక్కడ వాళ్ళు ఏం చేశారో చూడండి. యెరూషలేమునందు దేవుని యొక్క మందిరమును వారు వచ్చిన 2వ సంవత్సరము 2వ నెలలో షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలును, యోజాదాకు కుమారుడైన యేషువాయును చెరలో నుండి విడిపింపబడి యెరూషలేమునకు వచ్చిన వారందరూ పని ఆరంభించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వచ్చిన వెంటనే మందిరం కట్టడానికి వాళ్ళకి అవకాశం దొరకట్ల. కాబట్టి ముందు ఎలాగైనా బలిపీఠం వాళ్ళు నిర్మించుకున్నారు. ఆ బలిపీఠం నిర్మించుకున్న 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారు మందిరం యొక్క పునాది రాయి వేయడానికి కూడా వారికి అవకాశం దొరకలేదు. మొత్తానికి 2 సంవత్సరాలు పట్టింది. ఇది మీరు జాగ్రత్తగా గమనించుకోవాలి. తర్వాత వారు మందిర నిర్మాణం కట్టబోయే సమయానికి, ఇందాక చెప్పాను కదండి, అప్పుడు ఉన్నటువంటి అధికారం వారికి పూర్తిగా లేదు. ఎందుకంటే ఇంకా వారు ఏ అండర్లో ఉన్నారు? రాజు అయినటువంటి కోరెషు అండర్లోనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క జెరుబ్బాబెలు యోధా వంశంలో రాజు కుటుంబానికి చెందిన రాజు అయినప్పటికీ కూడా ఇతనికి పూర్తి అధికారాలు లేవు కనుక ఇప్పుడు చెరలో నుండి వచ్చిన వారందరూ కూడా ఇతను మాట వినాలని కోరుకుంటుందా? చెరలో నుండి వచ్చినటువంటి యూదులందరూ ఈ మాట వినేస్తారా? వినరు. కాబట్టి అక్కడ వారు ఏం చేశారంటే, ఆ 4వ అధ్యాయం 1వ వచనం మీరు చూసినప్పుడు, మందిరం నిర్మాణం ప్రారంభించడానికి వారు పునాది వేసిన వెంటనే అక్కడ చూడండి ఏం చెప్తున్నాడు. 1వ వచనం చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. అంతటా యూదా వంశస్థులకును బెన్యామీయులకును విరోధులైన వారు చెర నివారణ అయిన వారు. అంటే చెర నివారణ అంటే వారు కూడా చెరలో నుంచి వచ్చిన వాళ్ళే, కానీ చెరలో నుంచి వచ్చినప్పటికీ అందరూ ఒకలాంటి వారు కాదు. యూదులకి ఇశ్రాయేలుకి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వం కలిగిన వారు కూడా ఆ చెరలో నుండి వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. వారు ఏం చేస్తున్నారట? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు ఆలయము కట్టుచున్న సంగతి విని జెరుబ్బాబెలు వద్దకు పెద్దలలో ప్రధానుల యొద్దకు వచ్చి, మీరు ఆశ్రయించినట్లు మేము మీ దేవుడిని ఆశ్రయించువారము,
ఇప్పటికి మమ్మల్ని రప్పించిన అశ్షూరు రాజైన ఎస్హరోను యొక్క కాలం మొదలుకొని మేము యెహోవాకు బలులు అర్పించువారము, మేము మీతో కలిసి కట్టెదమని చెప్పి. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. మేము కూడా మీతో కలిసి కడతాము, మేము కూడా మిమ్మల్ని మేము కూడా దేవుడికి బలులు అర్పించేవారమే అని చెప్పుకుంటున్నప్పటికీ ఇక్కడ ఒక జియోగ్రాఫికల్ తేడా ఉంది. ఏమిటి తేడా ఉంది ఏంటంటే, ఎజ్రా గ్రంథంలోకి వెళ్తే మీకు అక్కడ పక్షాలు ఏంటి అనేది కరెక్ట్ గా కనబడుతుంది. అదే ఇప్పుడు చదువుకుంటున్నాయి. చెరలో నుంచి వచ్చిన వారిలో కూడా ఏమంటారు తెలుసా, బబులోనులో ఉన్నటువంటి 70 సంవత్సరాల ఆ చెరలో బబులోనుల్ని వాళ్ళని యెరూషలేము ఇశ్రాయేలు మిశ్రమ బంధుత్వాలు జరిగింది. ఏం జరిగిందండి? 12 గోత్రాల్లో ఉన్నవారు ఎవరి గోత్రంలో వారికి వివాహాలు జరిగించవలసింది పోయి బబులోను చెరలో ఉన్నప్పుడు బబులోనులో ఉన్నటువంటి మిగతా జాతుల వారితో వారు ఏం చేసుకున్నారండి? వివాహ బాంధవ్యాలు, వీరి కూతుర్ని వాళ్ళకి ఇచ్చుకోవడం, వాళ్ళ కొడుకుని వీరికి. అక్కడ ఏమేం జరిగింది? మిశ్రిత జనము ఏర్పడింది. కానీ యెహోవా ఆలయం కట్టుటలో మిశ్రిత జనమునకు అవకాశము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏర్పరచుకున్న ఆ ఇశ్రాయేలు ప్రజలు యెహోవా యొక్క భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకున్న వారి యొక్క చేతుల్లోనే తప్ప మిశ్రిత జాతుల చేతుల్లో ఆ ఆలయం కట్టబడడానికి వీలు లేదు. కాబట్టి మేము కూడా వస్తాము, మాకు కూడా చోటు ఇవ్వడానికి మీరు చెప్పుకున్నప్పటికీ జెరుబ్బాబెలు గారికి ఒప్పుకోలేదు. కాబట్టి నువ్వు ఎలా కడతావో మేము కూడా చూస్తావు అనేటువంటి ఎదురు అక్కడ వారు చూశారు. మీరు నమ్మరు, అది జరగడానికి మందిరం ఈ గొడవలో ఎన్నేళ్ళు ఆగిపోయిందో తెలుసా? 16 ఏళ్ళు. బలిపీఠం కట్టి 2 సంవత్సరాలకు కానీ మందిరం యొక్క పునాదిరాయి వేయలేకపోయారు. తీరా పునాదిరాయి వేసి మందిరం కట్టాలనుకున్నాడికి ఈ యొక్క విరోధులైన వారు, ఎవరికి? ఇశ్రాయేలుకి బెన్యామీను వంశస్థులు విరోధులైన వారు వచ్చి ఆ పని జరగకుండా ఆగిపోయేటానికి ఎన్ని సంవత్సరాల పని ఆగిపోయింది? 16 సంవత్సరాల పని ఆగిపోయింది. మన జీవితాల్లో కూడా చాలా మటుకు చాలా అనుకుంటాం చెయ్యాలి జరగాలని, కానీ మన వల్ల జరగకుండా ఆగిపోతూ ఉంటాడు. ఎందుకంటే మనకు ఎదురయ్యేటటువంటి పరిస్థితుల యొక్క ప్రభావాలు మనల్ని ఎంతగానో ప్రమాదిస్తాయి. ప్రేమికులారా, జెరుబ్బాబెలు కూడా తన జీవితంలో ఇలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. మందిర నిర్మాణం కోసం వేసిన పునాదిరాయిగానే మిగిలిపోయింది. ఎన్నేళ్ళు పట్టింది మళ్ళీ తిరిగి కొనుక్కోవడానికి? ఇంకొక 16 ఏళ్ళు దాడితేనే తప్ప తనకు విడుదల రానటువంటి పరిస్థితి. ఇది మీరు జాగ్రత్తగా గమనిస్తే అదే ఎజ్రా గ్రంథము 5వ అధ్యాయంలో 1-2 వచనాల్లో మీకు కనబడుతూ ఉంటుంది. ప్రవక్త అయిన హగ్గయి, ఇద్దో కుమారుడైన జకర్యా యోధా దేశం నందు యెరూషలేమునందు ఉన్న యూదులను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నామమును ప్రకటింపగా, షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు యెహోయాదా కుమారుడైన యేషువ లేచి యెరూషలేములో దేవుని మందిరమును కట్టుగా ఆరంభించింది. మరియు దేవుని యొక్క ప్రవక్తలు వారితో కూడా ఉండి సహాయం చేయించు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ పని చేస్తుంది. కాబట్టి ఈ రోజు మీరు జాగ్రత్తగా గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అనుకుంటే, దేవుని యొక్క మందిరము కట్టబడటం కూడా అవకాశము లేనటువంటి పరిస్థితుల్లో 16 ఏళ్ల పాటు ఆ విరోధులతో వారు పడినటువంటి పోరాటం, పడినటువంటి మానసిక వేదన ఎంత అంత కాదు. 16 ఏళ్ల ఈ పోరాటం తర్వాత దేవుడు నెమ్మదిగా ద్వారాలు తెరిచి తనకు విరోధంగా పనిచేస్తున్న వారందరినీ కూడా జెరుబ్బాబెలుకు సహాయుడై తనకు విరోధంగా పనిచేస్తున్న వారందరినీ కూడా పక్కకు తప్పించడం ప్రారంభించాడు. అదే సమయానికి దేవుడు ఎవరిని రప్పించాడు? హగ్గయిని, జకర్యా ఇద్దరు ప్రవక్తల్ని జెరుబ్బాబెలును బలపరచడానికి పంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు పరిస్థితి ఏంటంటే, ఇటువంటి పరిస్థితుల్లో ప్రియమైన బిడ్డలారా, 16 ఏళ్ల పరిపాలనలో మీరు అందరూ వాక్యం పోయి వింటారమ్మా. ఎవరో వస్తారు, మీకు ఎందుకమ్మా మీరు వాక్యం వినండి, మీరు ఉండేదే గంటలో మీకు ఒక అరగంట. కాబట్టి మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే, మన జీవితాల్లో కూడా మనం చేయవలసినటువంటి పనుల్లో, మనకు ఎదురయ్యేటటువంటి చిక్కులలో
మనం జాగ్రత్తగా చేస్తున్నటువంటి పోరాటంలో కురుగిపోయి విసిగిపోయి ఆఖరికి ఇక్కడ బ్రతికింతేనా, నాకు విడుదల లేదా, నాకు ఏ మంచి జరగదా అని అనుకునేటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను ఒంటరిగా విడిచిపెట్టిన వాడు కాడు అని అనడానికి జెరుబ్బాబెలు ద్వారా ప్రారంభించబడినటువంటి కార్యాన్ని ఆయన ఏ రకంగా సాధించాడో, ఏ రకంగా చేసి చూపించాడో ఈ రోజు మీరందరూ కూడా గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ 16 ఏళ్ల గ్యాప్ లో ఎంతమంది మారిపోయారు తెలుసా? 4 రాజులు మారిపోయారు. మొట్టమొదటి కోరేష్ దగ్గర కదా విడుదల పొందారు. కోరేష్ తర్వాత దర్యావేషు కాలం వచ్చేటప్పటికి మళ్ళీ తిరిగి ప్రారంభించబడినటువంటి ఆ దేవాలయము 4 సంవత్సరాల వ్యవధిలో అది ముగించబడింది. అంటే ఏంటి? క్రీస్తు శకం 539లో విడుదల పొందుకున్న తర్వాత వాళ్ళు 2 సంవత్సరాలకి ఆ పని ప్రారంభించిన తర్వాత మళ్ళీ తిరిగి 520వ క్రీస్తు పూర్వంలో మందిరము 16 ఏళ్ళు ఆగిపోయిన తర్వాత 520వ సంవత్సరంలో అది మళ్ళీ తిరిగి కట్టడం ప్రారంభించబడి 520లో నుంచి 4 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి తీసేస్తే ఎంతమా? 500 క్రీస్తు పూర్వం 516వ సంవత్సరానికి 4 సంవత్సరాల వ్యవధిలో ఆ మందిర నిర్మాణము జరిగింపబడింది. ఆ మందిర నిర్మాణం జరిగింపబడుతున్న సమయంలోనే ఇక్కడ ఏమనుకుంటున్నా, ఇందాక మీకు 4 విషయాలు చూపించాను. రాజుగా పూర్తి అధికారము లేదు, రెండవది ఉన్న సామగ్రి తక్కువ, పనివారు తక్కువ. ఇక 3వ విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే సొలొమోను కట్టించినటువంటి ఆ పెద్ద దేవాలయాన్ని ఇప్పుడు కట్టే పరిస్థితి కాదు. ఇక 4వది ఉందిరా అంటే ఆ పనిని అడ్డగించే వారితో ఎదురవుతున్న సమస్యలు ఇన్ని అన్ని కాదు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు తన ప్రజలను బలపరచడానికి ఇందాక మనం చదువుకున్నటువంటి ఎజ్రా 5:1-2లో ఎవరు పంపించండి? హగ్గయిని, జకర్యాని 2 ప్రవక్తలను పంపించి వారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని బలపరిచి జెరుబ్బాబెలుకు సహాయపడి ఆ మందిర నిర్మాణం పూర్తిగా ఆరంభింపబడ్డకు ఆయన చేసినటువంటి ప్రోత్సాహము ఎంత అంత కాదని విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించాలి. అందుకనే హగ్గయి 1వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు ఒకసారి తీసి పట్టుకున్నట్లయితే మీకు ఆ విషయం కనబడుతుంది. హగ్గయి జకర్యాకి ముందు పుస్తకమే కాబట్టి ఇప్పుడు చూడండి ఎక్కడ కనబడుతుందో. హగ్గయి 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. రాజైన దర్యావేషు ఏలుబడియందు 2వ సంవత్సరము 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలునకు ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువకును యెహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. ఏమిటనగా సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమునకు కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతున్నారే. అందుకు యెహోవా వాకు ప్రత్యక్షమై ప్రవక్త హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడై ఉంటుండగా మీరు సరంపి వేసిన ఎండల్లో నివసించుటకు ఇది సమయమా. ఇప్పుడు ఇంకో విషయాన్ని కూడా చెప్తాను. మందిర నిర్మాణం ఆగిపోవడంలో ఉన్నటువంటి ఇంకొక ప్రాబ్లం ఏంటి తెలుసా? పనివారు తక్కువగా ఉన్నారు, సామగ్రి తక్కువగా ఉందన్నాం కదా. మనుషులు ఎలాంటి దేవుని మందిరానికి పెట్టినటువంటి దానిని వారి సొంత ఇల్లు కట్టుకోవడానికి వాడేస్తున్నారు. ఏం చేస్తారండి? చూసారా మనుషుల్లో ఎంత స్వార్థం ఉంటుందో. ఏది దేవుని పనికైతే ఏర్పాటు చేయబడిందో ఆ దేవుని పనికి ఏర్పాటు చేయబడిన దాన్ని తమ సొంత గృహాలు కట్టేసుకోవడానికి వాడేసుకుంటున్నారు. అంటే వీళ్ళందరికీ నిలువుగా ఉండాలి, కానీ దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క మందసానికి మాత్రం మందిరము ఉండాల్సిన అవసరము లేదు. చూడండి, మన భయభక్తులు కలిగిన ఈ జీవితంలో మనం ఎంతటి జారుడు మనస్తత్వాన్ని కలిగినాం. కాబట్టి దేవుని మందిర నిర్మాణంలో పూనుకొనవలసి ఉంటుండగా, ఆ మందిర నిర్మాణంలో సహాయం చేయవలసిన వారి ఉంటుండగా దేవుని బిడ్డలే వారి యొక్క స్వలాభాన్ని, వారి స్వార్థాన్ని చూసుకుంటూ వారి బిడ్డలు ఈ రోజు మన జీవితాల్లో కూడా మనం చేస్తున్న పెద్ద తప్పే ఉంటుందో తెలుసా? నువ్వు దేవుడిని ఆశ్రయిస్తున్నావు, కానీ ఎవరి కొరకు నువ్వు ఆశ్రయిస్తున్నావో అర్థం కానిటువంటి స్థితి. చాలా మటుకు మనము మన బిడ్డలను స్వార్థపూరితమైనటువంటి విధానంలో నడిపించే వరకు
అనుకుంటున్నాం. కానీ దేవుని బిడ్డలకు అది చెల్లుబాటు కాదు. దేవుని బిడ్డలు తమ బిడ్డలను ఎవరిని ఏ చిత్రంలో నడిపించాలి? ఎవరి చిత్రంలో చెప్పు. చెప్తా నీ బాబు ఏ చిత్రంలో నడిపిస్తావు చెప్పు. ఇప్పుడు నీ ప్రేమ ఎక్కువైపోయి కూతురిని దాచేసుకున్నావు అనుకో, అసలు దేవుడి ఏ దేవుడైతే నీకు ఆ కూతురిని ఇచ్చాడా, ఇప్పుడు ఆ దేవుడి దగ్గర దాచిన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అరే నన్ను అడిగావు, నేను ఇచ్చాను, ఇప్పుడు ఏది ఆ బిడ్డ ఎక్కడ కనపడుతుంది, నా సన్నిధిలో కనపడలేదు అంటే అమ్మో నా బిడ్డ అని అన్నావు అనుకో, అక్కడ ఏమైపోయింది పరిస్థితి? దేవుని చిత్తానికి ఏమైపోయింది? ఒక తల్లిగా నువ్వు ఆ బిడ్డని ఏం చేస్తావు? దేవుని చిత్తానికి సైడ్ చేసేస్తున్నావు. అది దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు. ఎందుకంటే ఈరోజు మనం గమనించాల్సిన విషయం, దేవుని యొక్క భయభక్తులు కలిగి నడుచుకునేటటువంటి మనము ఆయన చిత్తానికి లోబడిన వారుగా, ఆయన యొక్క ఆత్మ నడిపింపు సహాయంలో మనము మన జీవితాన్ని మనకు ఇవ్వబడినటువంటి వాటిని చక్కగా వినియోగించవలసిన వారుగా మనము ఉన్నామనేటువంటి సత్యాన్ని మనము గ్రహించుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రియమైన దేవుని పిల్లరా, మరి నిర్మాణము ఆగిపోయే పరిస్థితికి శత్రువుల ఎప్పుడైతే మరి ఆటంకాలు, అంతేకాదండి ఆ సమయానికి వారికి ఉన్నటువంటి వస్తు సామాగ్రి తక్కువ, ఇవన్నీ కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి ఆందోళనను నింపాయి. అయినప్పటికీ ఏ పాక్షిక ప్రాధాన్యటువంటి కోరేష్ వారందరినీ కూడా ఆ బబులోని చెరలో నుంచి విడిపించి మీరు మీ దేశానికి వెళ్ళి మీరు చక్కగా బతకండి పంపించాడు. ఆయన ద్వారా తాకీదు పొందుకొని, ఆయన సహాయం పొందుకొని మందులో చక్కగా నిలబెట్టుకోండి అని పోలీసు ఇచ్చినటువంటి ఆ సపోర్ట్ మనం ఎంతకైనా మర్చిపోతాం. ఆ సపోర్ట్ ని మధ్యలో అటగించడానికి అనేకమైనటువంటి విరోధులు ఎదురైనప్పటికీ పాక్షిక ప్రాంతమైనటువంటి దర్యావేష్ కోరేష్ తర్వాత వచ్చినటువంటి దర్యావేష్ సమయంలో ఇదిగో ఆల్రెడీ ముందున్నటువంటి కోరేషు రాజు గారు ఒక తాకీదు ఇచ్చాడు, వీరి మందిరం కట్టుకుంటూ వీరికి కావాల్సిన సహాయాన్ని అందించవలసిందిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను అనేటువంటి రాజ్యాంగం ఎప్పుడైతే తర్వాత రాజు గ్రహించాడో మధ్యలో పెట్టినటువంటి ఆటంకాలన్నీ కూడా దేవుడు పటాపంచలు చేసి పడేశాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు దేవుడు రాజుగా అయినప్పటికీ రాజుగా అధికారం లేనటువంటి యెరుబ్బయలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు ఎంత అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు అని అనడానికి ఈరోజు మనం కొన్ని నిదర్శనాలు చూస్తా ఉన్నాం. మన జీవితాల్లో కూడా ఇలాంటి అనేకమైనటువంటి ఆటంకాలు మనల్ని ఎదుర్కొస్తూ మనం దెబ్బపడుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలాగ మనం నిలబెట్టుకోగలము, ఎలాగ మనం మన కుటుంబాన్ని, ఎలాగ మనం మన బిడ్డలను నడిపించుకోగలము, ఎలాగ మన జీవితంలో మనకు ఎదురైనటువంటి ప్రతి ప్రతికూల పరిస్థితుల్లో మనం నిలబడి వాటిని దాటి జయించగలమనేటువంటి ఆందోళనతో మనం ఉన్నప్పుడు ప్రియమైన దేవుళ్ళరా, ఈరోజు మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవాది దేవుడైనటువంటి యెహోవా దేవుడు అంటాడు, ఇది శక్తి చేతనో బలం చేతనో కాదు కానీ నా ఆత్మ ద్వారా దీన్ని జరిగిస్తానని దేవాది దేవుడు తన వాస చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో మనము ఏ రీతిగా నడిపించుకోబద్దులై ఉంటున్నాం. కీర్తన వాడు చదివించినటువంటి కీర్తన 119వ అధ్యాయము 118వ వచనాన్ని మనం జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. కీర్తనకారుడు చదివించిన 119వ అధ్యాయము 118వ వచనము. 119 చదువుతుంది. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ ఏమనుకుంటున్నా ఇందాక కంప్లెక్షన్ చదివింది 116 చదువు. చదువు కంప్లెక్షన్ 116 వచ్చింది. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున జాగ్రత్త గమనించండి. నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పున నన్ను ఆదుకొనుము. ఈ మాటను అడగలవా?
ఈ మాట ఈ రోజు నువ్వు అడిగితే దేవుని కార్యాలయ జీవితంలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దేవుడు. ఇది మనం మన దేవుని గురించి చెప్పుకునే మాట. కానీ ఆ దేవుని కార్యం మన జీవితంలో జరిగినట్లుగా మనము ఏం చేయాలండి? ఆయనకి చూడేవాళ్ళుగా, ఆయనకి మనము చూడేవాళ్ళుగా, నీవు ఆయనకు చోటించేవాడు అయితే ఆయన వచ్చి తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ రోజు నువ్వు గమనించాల్సిన విషయం అదే. నిర్గమకాండములో చూసినప్పుడు ఐగుప్తులో నుండి దేవుడు తన బిడ్డలను బయటికి మోషే ద్వారా విడిపించుకొచ్చిన తర్వాత ఇదిగో ఎర్ర సముద్రం ముందు వచ్చినప్పుడు ఆ ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చే ఆగిపోవాల్సిన పరిస్థితి అయినప్పటికీ అక్కడ ఒక పెద్ద ప్రమాదం ఏర్పాటైంది. వెనకాల నుంచి ఫరో సైన్య సమూహము ఇశ్రాయేలును చంపడానికి దండెత్తుకుని వస్తున్న సమయంలో ప్రేమ దేవుళ్ళారా, వారు కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో అయ్యా మోషే ఇక్కడ చచ్చేదానికంటే అక్కడ చేస్తే మీరు కదా అనుకున్న సమయంలో అక్కడ మోషే ఒక మాట అంటున్నాడు, భయపడకుడి, యెహోవా చూపేటటువంటి రక్షణను మీరు కనులారా చూస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే దేవుడికి మనం చూడడం మొదలు పెడతామో దేవుడు వచ్చి తన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకనే ఈ రోజు జెరుబ్బాబెలు ద్వారా అసంభవము అనుకునేటువంటి కార్యాన్ని ఇది శక్తి చేత బలం చేత కాదు కానీ నా ఆత్మ ద్వారా దీన్ని నేను జరిగిస్తాను అని దేవుడు జెరుబ్బాబెలుకు ప్రత్యక్షమై ఆయన వాక్కును బయలుపరుస్తున్నాడు. ఏ జెరుబ్బాబెలు చేతులైతే దేవుని మందిర పునాది వేశాయో అదే చేతులు దేవుని మందిర నిర్మాణాన్ని కూడా పూర్తి చేస్తాయి అని మాట ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ రోజు నీ జీవితంలో కూడా నీవు దేవునికి చోటించిన వాడివైతే, దేవుని ఆత్మకు చోటించిన వాడివైతే, కేతనాలు అంటాడు కదా, నేను బ్రతుకున్నట్లు నీ మాట చొప్పునట్టు అడుగుతున్నావా దేవుని యొక్క సహాయాన్ని? నా వల్ల కావట్లా, నేను ఎంత చేద్దాం అనుకున్నా అవ్వట్లే, కురుకుపోయిన పరిస్థితి, ఒంటరిగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి, దిక్కులేనటువంటి పరిస్థితి, పేదరికము, ఆర్థిక భారాలు, శక్తిహీనత, సామర్థ్యం లేనటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా నా మీద నా కుటుంబం మీద ప్రభావం చూపిస్తున్నప్పుడు ఏ రీతిగా నేను ప్రభు వైపు చూడగలను? చూడాలి అని దేవుడు నాకు చోటు. అందుకనే సువార్తల్లో యాయీరు కుమార్తె కొరకు యాయీరు గారు యేసయ్యను దర్శించి, అయ్యా నా కుమార్తె చావు బతుకుల్లో ఉంది, నీవు వచ్చి ఆమెని బాగు చెయ్యాలన్న సమయానికి ఆయన వెళ్ళే సమయానికి అక్కడ ఏం జరిగింది? కుమార్తె చనిపోయింది. అక్కడ అందరూ గగ్గోలు పెడుతున్నారు. కానీ వచ్చిన వెంటనే గగ్గోలు పెడుతున్న వారు, అయ్యా ఎందుకు యేసు ప్రభువుని తీసుకొచ్చావు? ఆమె చనిపోయిందని అన్నాడు. కానీ యేసు ప్రభుకి ఎప్పుడైతే చూపించామో యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి? ఆమె చనిపోలేదు, ఆమె నిద్రించుతున్నది. పదండి లోపలికి వెళదామని లోపలికి వెళ్ళి తలుపేసిన తర్వాత యాయీరు భార్య, యేసు ప్రభు పక్కన పేతురు, ఈ నలుగురు ఆ గదిలో ఉంటుండగా యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటి? తల్లి తాకుమే. ఏంటంటే తల్లి తాకుమే అంటే భాషాంతరం దాని అర్థం ఏంటి? చిన్నదానా లేము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే యేసు ప్రభువుకి ఆ గదిలో చోటించారో అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. చనిపోయింది అనుకున్నటువంటి యాయీరు కుమార్తె లేచి కూర్చోండి. దేవుని బిడ్డలారా, ఈ రోజు మన జీవితాల్లో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలకించవలసిన వారిని, గమనించవలసిన వారిగా ఉంటాం. నీవు దేవునికి చోటించిన వాడుగా ఉంటే నీ జీవితంలో దేవునికి అద్భుతాలు చూస్తావు. దేవునికి చోటివ్వడమే కాదు, కృతజ్ఞత కలిగి అనిచి నీ జీవితంలో నువ్వు కాపాడుకుంటే అక్కడితోనే ఆగిపోదు నీ అద్భుతాల యొక్క పరంపర. నీ జీవితంలో అడుగడుగున దేవుని యొక్క కార్యాలు నువ్వు